ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే మీరెక్కడికి వెళ్తారు అత్తయ్య? నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొని వెళ్ళండి. మా దగ్గర అంత టైం లేదు. మా కోసం ముఖర్జీ గారని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కలకత్తా నుంచి వచ్చారు. మేం వెంటనే వెళ్ళి ఆయన్ని కలవాలి. ముఖర్జీ గారు వచ్చారా? అవును రామ్, ఆయన మనకి 200 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తాను అన్నారు. ఇప్పుడే వెళ్ళి అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి. నిజమా మహా? మనకు 200 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందా? ఆ ప్రాజెక్ట్ కోసం మనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాం కదా అన్నయ్య. ఇప్పటికి అదృష్టం కలిసి వచ్చిందన్నమాట. అవును గిరి, స్వయంగా ముఖర్జీ గారి ఫోన్ చేసి మీటింగ్కి రమ్మన్నారు. మాకు టైం అయింది, మేం బయలుదేరతాం. పదమహా. ఆగండి మావయ్య. ఇంట్లో మీ చెల్లెలకి నిశ్చితార్థం జరుగుతుంటే ఇది వదిలేసి బిజినెస్ కోసం వెళ్తారా? మాకు ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, కానీ ఇష్టం లేని ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు. అంటే మీకు సొంత మనుషుల కన్నా వ్యాపారమే ముఖ్యమైందా? ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో రామ్కి తెలుసు. కావాలంటే వాడిని అడుగు. వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యం ముఖ్యం కదా బావా. ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి మేము చేసేది కిరాణా కొట్టు వ్యాపారం కాదు, కోట్ల రూపాయల వ్యాపారం. లక్షలైనా కోట్లైనా మనుషుల కంటే ఎక్కువ కాదు కదండి. మేము వ్యాపారస్తులం, మీలా ఉద్యోగస్తులం కాదు. మాకు బిజినెసే ముఖ్యం. ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ప్రాజెక్ట్ పోతే మళ్ళీ రాదు. అంతా కలిసి కావాలని నిశ్చితార్థం ఆపుతున్నారు. నిశ్చితార్థం జరిపించి వెళితే నష్టమేంటి? ఒక గంట ఉండి వెళ్ళలేరా? ఆ 1 అవరే మాకు చాలా ముఖ్యం. ఆ గంట కోసం రామ్ ఎన్ని గంటలు కష్టపడ్డాడో, ఎన్ని రాత్రులు మేలుకొని పనిచేశాడో వాణ్ణి అడుగు. ఏంటి రామ్, ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు పడ్డ కష్టం మర్చిపోయావా? అవకాశం వచ్చినప్పుడే అంది పుచ్చుకోవాలని సీతకి చెప్పు. ఏం చెప్పమంటావు పిన్ని? ఇప్పటి వరకు అతని తరఫున ఎవరూ లేరు అన్నారు. ఇప్పుడు బిజినెస్ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఆ ప్రాజెక్టు వదులుకోమంటున్నావా రామ్? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ కష్టం అంతా వేస్ట్ చేసుకుంటున్నావా? ముఖర్జీ గారిని ఒక 1 అవర్ రిక్వెస్ట్ చేయమంటున్నాను నాన్న. రేవతి అత్తయ్య నిశ్చితార్థం జరిపించి వెళ్ళమంటున్నాను. బావుందిరా, పెళ్ళాం మాటలు నీకు బాగా తలకెక్కాయి. తన మాటలు విని అన్నయ్య వదినకే ఎదురు చెప్తున్నావు. మరీ అంత గుడ్డితనం పనికిరాదు రామ్. ఇలా అయితే నువ్వు బిజినెస్ లో పైకొచ్చినట్టే. ముఖర్జీ గారిని వెయిట్ చేయించే పొజిషన్లో మనం ఉన్నామా రామ్? అన్నీ తెలిసి అలా ఎలా మాట్లాడుతున్నావు? సిల్వర్ స్పూన్తో పుట్టాడు కదా, డబ్బు వాల్యూ వాడికేం తెలుస్తుంది? ఆ డబ్బు సంపాదించమని మీకు చెప్పిందే నేనండి. కానీ ఆ డబ్బు సంపాదనలో పడి సొంత వాళ్ళనే బాధ పెడతారని అనుకోలేదు. ఇంకా ఇక్కడే ఉండి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారన్నయ్య? వెంటనే బయలుదేరి వెళ్ళండి. అవును మహా, ఆనందంగా వెళ్ళి అగ్రిమెంట్ తో తిరిగి రండి. వెళ్ళండి. లెట్స్ గో జనా. ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య. మీరు లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోలేను. మీకు దండం పెట్టి అడుగుతున్నాను.
నా నిశ్చితార్థం జరిపించి వెళ్ళండి. ఏంటి ఇలా వచ్చారు? మాతో ఏదైనా మాట్లాడాలా? అవును చిన్న మావయ్య, నిశ్చితార్థం గురించి మాట్లాడాలి. అది జరగదని మేము ముందే చెప్పాం కదా సీత. ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి బొక్కబోర్లా పడ్డారు. బాగా తిక్క కుదిరింది కదా, అనుభవించండి. పాపం రేవతి అత్తయ్య చాలా ఫీల్ అవుతుంది బాబాయ్. మేం చెప్పిన మాట వినకపోతే ఇలా బాధే మిగులుతుంది. రేవతి పిన్ని చేసిన తప్పేంటి చిన్నత్తయ్య? ప్రేమించడం పాపం కాదు కదా. మాకు నచ్చని వాణ్ణి, మేము ఇష్టపడని వాణ్ణి ప్రేమించడం, మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పే, ముమ్మాటికి తప్పే. ప్రేమించిన మనిషిని కాదని అత్తయ్యని మీరు చూసిన సంబంధం చేసుకోమని చెప్పడం కూడా తప్పే అవుతుంది కదా బాబాయ్. మనసుని చంపుకొని ఇష్టం లేని మనిషితో కలిసి బ్రతకడం నరకంగా ఉంటుంది కదా చిన్న మావయ్య. అయితే ఇప్పుడేమంటారు? నిశ్చయ తాంబూలాలు తీసుకోవాల్సిన మహాజన బావగారు బయటికి వెళ్లారు కదా. అత్తయ్య పట్ల నాన్నకు పిన్నికి ఎంత బాధ్యత ఉందో మీకు బాబాయికి అంతే బాధ్యత ఉంటుంది పిన్ని. ఉంటే మేమేం చేయాలి? మహాలక్ష్మి అత్తయ్య, జనార్దన్ మావయ్యల తరపున ఈసారికి మీరు పెద్దరికం తీసుకొని ఈ కార్యక్రమం జరిపించండి మావయ్య. ఏంటి, మేము నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలా? ఇందాక మాతో పనేంటని అన్నావు కదా సీత, ఇప్పుడు మా అవసరం వచ్చిందా? నాన్న పిన్ని ఎప్పుడు వస్తారో తెలియదు. ముహూర్త సమయం దాటకముందే ఎంగేజ్మెంట్ జరగాలి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న నా కాలర్ పట్టుకొని పెద్ద గొడవ చేసావు కదరా, ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తే లొంగుతావు అనుకుంటున్నావా? జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి మావయ్య. పెద్ద మనసుతో ఈ శుభకార్యాన్ని జరిపించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. ఇద్దరూ కలిసి ఏం నటిస్తున్నారు? ఈ వినయ విధేయతలు మమ్మల్ని ఎదిరించినప్పుడు ఏమయ్యాయి? ప్లీజ్ వదినా, కిరణ్తో తప్ప నేను ఇంకెవ్వరితోనూ కలిసి బ్రతకలేను. తన కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నా కోసం కిరణ్ కూడా ఎంతో కష్టపడ్డాడు. దయచేసి మమ్మల్ని విడదయ్యొద్దు. మేము ఒకటవుతామని కిరణ్ ఎంతో ఆశతో ఓర్పుతో ఉన్నాడు. దయచేసి పెద్దన్నయ్య వదినల తరపున మీరు తాంబూలాలు తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.